హాయ్ వివార్స్. మొదట్లో మహాకుంభమేళా పేరెత్తితే గుర్తుకొచ్చేది ఎవరో తెలుసా? మన పీఎం నరేంద్ర మోడీ గారు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు. ఎందుకంటే ఆ మహాకుంభమేళాకి ఎన్నో వందల కోట్ల రూపాయలు వెచ్చించి మన సంస్కృతి, సంప్రదాయాల్ని, సనాతన ధర్మాన్ని, దానికి సంబంధించిన పుణ్య కార్యక్రమాన్ని ఎంతో శ్రద్ధతో నిర్వహిస్తూ వీళ్ళు బాగా మనకి ఈ ఉత్సవం క్రెడిట్ అంతా ఈళ్ళకే దక్కుతుందని నాకు చెప్పడంలో ఆశ్చర్యం ఏం లేదు. కానీ ఇప్పుడు ఓవర్ నైట్ మారిపోయింది సీన్ అంతా. ఏందంటే మహాకుంభమేళా అంటే మోనాలిసాగా పేరు పడిపోయింది. ఆ పేరు ఎత్తితేనే మోనాలిసా గుర్తుకొస్తుంది చాలామందికి. ఈ మోనాలిసా అనే అమ్మాయి అక్కడ అందరితో పాటు చిన్న వ్యాపారస్తురాలు పూసలు, రుద్రాక్షలు అమ్ముకుంటూ అలా పొట్ట గడుపుకునేదనమాట. దానిలో భాగంగానే ఇండోర్ నుండి ఇక్కడికి వచ్చి కుంభమేళాకు వచ్చి పూసలు, రుద్రాక్షలు అమ్ముకుంటూ అలా అమాయకమైన ఫేస్ పెట్టి చాలా అందంగా ఉంటుంది. కళ్ళు చాలా అందంగా ఉండడం అమ్మాయి ప్లస్ పాయింట్ కావడంతో ఒకరోజు ఒక యూట్యూబర్ అమ్మాయిని వీడియో తీసి అలా వైరల్ చేశాడు. ఆ వైరల్ మొత్తం నేషనల్, ఇంటర్నేషనల్ ఖండాలు దాటిపోయి మొత్తం ప్రపంచమంతా వైరల్ అయిపోయింది ఆ అమ్మాయి అనమాట. ఇప్పుడు ఆ అమ్మాయి కోసం చాలామంది టీవీ షోస్ వాళ్ళు, సినిమా వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు. ఆ అమ్మాయిని ఎలాగైనా మా సినిమాలో నటింపు చేసుకోవాలని. సో, అది వేరే విషయం. ఇప్పుడు అది మన కర్మ ఏంటంటే, కర్మ అంటే ఆ అమ్మాయి అదృష్టం, ఆ అమ్మాయిని అనలేం గానీ, మహాకుంభమేళా ఎంతో శ్రద్ధతో, భక్తి ప్రవర్తనలతో నిర్వహిస్తున్న నరేంద్ర మోడీ గారు, యోగి ఆదిత్యనాథ్ గారు, వారికి క్రెడిట్ దక్కకపోవడం, ఆ మహాకుంభమేళా అంటే ఏదో మోనాలిసా గుర్తుకు రావడం, చాలామంది ఇలా అనుకోవడం చాలా బాధాకరమైన విషయం. ఇంత పవిత్రమైన కార్యాన్ని ఈళ్ళు మహా భక్తులుగా అంటే దేశానికి ప్రధానమంత్రిగా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి కూడా వాళ్ళ సొంత అంటే భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు మర్చిపోకూడదు. చాలా దేశం మొత్తం, ప్రపంచం మొత్తం మన భారతదేశంలో జరిగే ఉత్సవం గురించి మాట్లాడుకోవాలని కమిట్మెంట్‌తో ఎన్నో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ఆ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా గానీ, ఆ కుంభమేళాకు సంబంధించిన ఆదాయం కూడా అంతకు రెట్టింపే వచ్చిందని ఈ మధ్య తెలిసిపోతుంది. ఎందుకంటే విదేశాల నుంచి కూడా ఫారినర్స్ రావడం, ఇలా ఫ్లైట్ టికెట్స్ రూపంలో లాడ్జీ వసతులు ఇలా బయట రిక్షా వాళ్ళు వెహికల్స్, బాడుగు బండ్లు వీటన్నిటి రూపంలో కూడా ఆదాయం వచ్చేసింది మన భారతదేశానికి. దానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో, ఇలా ఓవర్ నైటు ఈ కుంభమేళా పుణ్యం అంటే ఒక అమ్మాయికి గూడా మంచి జీవితం గూడా లభించింది ఇందులో. ఆలోచన అతిశయోక్తి ఏం లేదు చెప్పడంలో. సో, ఇలా మహాకుంభమేళా అంటే ముందు మోడీ గారి పేరు, యోగి ఆదిత్యనాథ్ పేరు వస్తే, ఇప్పుడు తర్వాత ఓవర్ నైటు ఇలా మోనాలిసా పేరు రావడం, ఆ అమ్మాయి పేరు రావడం విచిత్రంగా అనిపిస్తుంది. సో, వీడియో గురించి మీరేమనుకున్నారు? కామెంట్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.